హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కుకింగ్. ఈరోజు చేసుకోబోయే కర్రీ నల్ల. ఆల్రెడీ మేము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కేదాకా 5 minutes వేడెక్కేదాకా ఉండాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కోసి పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. 5 minutes అలా మిక్స్ చేస్తూ ఉన్న తర్వాత కోసి పెట్టుకున్న నల్ల ముక్కలు కూడా వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా 5 minutes అలా మిక్స్ చేస్తూ ఉండి అలానే ఉంచాలి అవి ఉడికేదాకా. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కానీ మళ్ళా మొత్తం కర్రీ వేస్ట్ అవుతుంది. కొంచెమే వేసుకోవాలి సాల్ట్ అనేది. ఇక్కడ మేము మసాలా దంచుకుంటున్నాం. ఆ మసాలా వేసుకొని మంచిగా మళ్ళీ ముక్కలకు అంటేటట్టు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అలా ముక్కలకు అంటేదాకా మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే మనం నల్ల కర్రీ. టేస్ట్ చేసి చూద్దాం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. ప్రస్తుతం మా దగ్గర లేదు. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.